కాంగ్రెస్ గెలిపిద్దాం గెలిపిద్దాం జీవనన్ననే గెలిపిద్దాం 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 జీవనన్ననే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి చేతి గుర్తుకే లోని రెండో వార్డులో జీవనన్న గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేస్తున్నాం. ఈ మా వార్డు నుంచి దాదాపుగా 100 మంది మహిళలు 100 మంది తోటి ఒక 200 మందితో ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. దీనికి పెద్దలు చైర్పర్సన్ గారు, మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి మేడం గారు, పట్టణ అధ్యక్షులు, వివిధ హోదాలు ఉన్న నాయకులు వీళ్ళందరూ కలిసి మా వార్డులో ప్రచారం చేస్తున్నాం జీవనన్న గెలుపు కోసం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు రెండో వార్డులో ఇంత పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మరి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఈ రెండో వార్డులో అత్యధిక మెజార్టీ తీసుకొస్తామని తెలియజేస్తూ మరి దీనికి అందరూ సహకరించినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఈరోజు రెండో వార్డులో ఇంటింటి కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళా సోదరులకు మిత్రులందరికీ కూడా నమస్సమాంజలు తెలియజేస్తూ మరి గత 2 దశాబ్దాల బీజేపీ పాలన చూసాము. ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరంలో 20 కోట్ల ఉద్యోగాలు కాదు, 1 కోటి కాదు, కనీసం 10 లక్షలు కూడా ఉద్యోగాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడి ఈరోజు యువకులంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి ఈరోజు నిత్యావసర ధరలు చూస్తే పల్లిరూడ కానీ, పప్పులు కానీ, చింతపండు కానీ ఏ నిత్యావసర వస్తువుల ధరలు కొంటే మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రోజు ఏం ధరలు ఉన్నాయి, ఇవాళ ఏం ధరలు ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించండి. మీరు మహిళలు మీ అందరికీ తెలుసు అప్పుడేం రేట్లు ఉన్నాయి, ఇప్పుడేం రేట్లు ఉన్నాయి, అప్పుడు సిలిండర్ ఎంత ఉండే, ఇప్పుడు సిలిండర్ ఎంత ఉండే, ఇవన్నీ మీరు ఆలోచించి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం జీవనన్నను పెద్ద ఎత్తున గెలిపించాలి, మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మన అన్యాయం జరిగిపోయింది. అప్పుడు గెలిచుంటే ఇవాళ మంత్రి అయ్యేవాడు, ఈ రాష్ట్రంలో ఇంకెన్నో అభివృద్ధి చేసేవాడు. ఇప్పుడు కూడా రేపు కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది. సార్ మంత్రి కాబోతుండు. ఇప్పుడే సర్వే చెప్తుంది ఈక్వల్ లేక వచ్చినామని చెప్పి. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మీరందరూ సార్ని అత్యధికమైనతో గెలిపిస్తే సార్ మంత్రి అవుతాడు. ఈ ప్రాంతం అంతా ఇంకా అభివృద్ధి చెందుతుందని వారు అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు రెండవ వార్డులో ఇంటింటా ప్రచారంలో భాగంగా జీవనన్న గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జీవనన్న అనేది ఇక్కడ జగిత్యాలకి స్థానికంగా ఉంటున్నారు. 40 సంవత్సరాలుగా ప్రజల కొరకే తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి జీవనన్న. జనజీవనుడు అనే పేరు నటించిన వ్యక్తి. నిజంగా ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఈ జగిత్యాల అంటే జీవనన్న, జీవనన్న అంటే జగిత్యాల లాగా ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు ఎంపీగా నిలబడ్డారు. జగిత్యాల కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జీవనన్న అంటే తెలియని వ్యక్తి అంటూ ఉండడు. అలాంటిది ఇప్పుడు ఎంపీగా నిలబడుతున్నారు. ఎంపీగా గెలిచినట్టయితే భారతదేశంలో కూడా నిజామాబాద్ పార్లమెంటరీకి ఒక మంచి పేరు వస్తుంది. తప్పకుండా ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జగిత్యాల్లో ఉండి శాసనసభలో ప్రజా గొంతుకగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అసెంబ్లీ కాదు పార్లమెంటులోనే మాట్లాడడానికి అవకాశం వచ్చింది. ఆ అవకాశం జగిత్యాల వాసులందరూ ఇవ్వాలని ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతున్నాము. ఎందుకంటే జగిత్యాల అనేది కాదు, పార్లమెంటరీ నిజామాబాద్ నుంచి పార్లమెంటరీకి వెళ్ళడం అనేది మనందరి అదృష్టంగా భావించాలి. నిజంగా మా మోడీ గారే కానివ్వండి, అరవింద్ గారి కానివ్వండి, వాళ్ళు చేసిన సేవలు ఏం లేవు. ఏం చెప్పుకున్నారంటే హిందుత్వం ఒకటి చెప్పుకొని ముందుకెళ్తున్నారు. ఎవరైనా పాలిటిక్స్లో నిలబడ్డప్పుడు మేము పని చేసాం కాబట్టి మాకు ఓటేయండి అని చెప్తారు. కానీ ఇప్పుడు ఉన్న వీళ్ళు మాత్రము హిందుత్వం మాత్రమే చెప్తున్నారు. మేము రామాలయం కట్టించాము, రామ మందిరం కట్టించామని మాత్రమే చెప్తున్నారు. నిజంగా కూడా నిన్న వచ్చింది పేపర్లో, చాలామంది చూసే ఉంటారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోవిషీల్డ్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని రావడం జరిగింది. మేము ఏం చేసినాము అంటే నేను ఎన్ని వేల కోట్ల టీకాలు ఇప్పించాను కరోనా అప్పుడు అని చెప్పడం జరిగింది మోడీ. నిజంగా ఆ కోవిషీల్డ్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తేల్చేయడం జరిగింది. అంటే ఆ కోవిషీల్డ్కి సంబంధించిన వాళ్ళంటే ఎలక్ట్రానిక్ బాండ్స్లో 10,000 కోట్లు ఎలక్ట్రానిక్ బాండ్స్లో ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ప్రజల బతుకులు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి చాలామందికి. అది ఇప్పించుకున్న తర్వాత కాళ్ళ నొప్పులు, చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కోవిషీల్డ్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పడం జరిగింది. నిజంగా అంటే ప్రతి ఒక్కరికి అంటే
బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలామంది కోవాక్సిన్ వేసుకొని ప్రజలందరికీ మాత్రం కోవిషీల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కోవిషీల్డ్ అనేది కోవిషీల్డ్ వాళ్ళకి సంబంధించిన 10,000 కోట్లు ఎలక్ట్రానిక్ బాండ్ ద్వారా రావడం ద్వారానే వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ ప్రజలను ఈరోజు ఆరోగ్యంగా దెబ్బతీయడానికి ముఖ్య కారణము మోడీ గారు. అది ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అంటే కోవిషీల్డ్ వల్లనే. తప్పకుండా మీరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి సంబంధించి రైతులు చాలామంది ఉన్నారు ఈ వార్డులో. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే సోమరిపోతులు అవుతారంటున్నాడు మోడీ గారు. అంటే అదానీ అంబానీ వాళ్ళకి మాత్రం 28 లక్షల కోట్లు మాఫీ చేయడం జరిగింది. ఇదొక్కటి కూడా ఆలోచించాల్సి. 28 లక్షల కోట్లు అనేటి మన సొమ్ము, మనం జిఎస్టీ ద్వారా కానివ్వండి ప్రతి వాళ్ళు కట్టడం జరిగింది. ఆ సొమ్ముని అదానీ అంబానీ వాళ్లకు దారాదత్తం చేస్తున్నారు. బీద ప్రజలకు మాత్రం ఎలాంటిది లేకుండా పాల మీద ప్రతి వస్తువు మీద జిఎస్టీ అనేది వేయడం జరిగింది. అలాగే పెట్రోల్ ధర కానివ్వండి, డీజిల్ ధర కానివ్వండి పెంచడం జరిగింది. తప్పకుండా మీ అందరూ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే జిఎస్టీ అనేది ఎత్తివేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సంబంధించిన నిత్యావసర సరుకులు అనేది చాలా తక్కువ ధరలో వస్తాయి జిఎస్టీ లేకపోవడం ద్వారా. అదేవిధంగా పెట్రోల్ ధర, డీజిల్ ధర కూడా తగ్గుతుంది. మీరందరూ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ జగిత్యాల్లో స్థానికుడు జీవనన్న గారు ఉన్నారు. జీవనన్న గారికి మీకు ఏ ఆపద వచ్చినా ఏ సమస్య ఉన్నా కానీ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అందుబాటులో 24 గంటలు ఉంటారు. అది ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జీవనన్న గారిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అభ్యర్థి మన జగిత్యాల జీవనన్న గారి కోసం మద్దతు కోసం 2వ వార్డుకి ఇక్కడికి ప్రచారంకి విచ్చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మరి ప్రతి ఇంటికి వెళ్తుంటే ఎవరైనా కానీ గతంలో మేమందరం ఒక చిన్న పొరపాటు చేసింది ఏంటిది అని అంటే, సరే ఇప్పుడు మనకు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ కూడా అదే వస్తుంది అన్న ఆలోచనతో కొంచెం మంది మాత్రమే ఇది ఆలోచించుకొని ఓటేయడం జరిగింది. కొంతమంది మహిళ కదా అని చెప్పేసి ఆమెకు ఓట్లేయడం జరిగింది. కాబట్టి మేము ఏం తప్పు చేసినాం అనేది ప్రతి ఒక్కరు మాట్లాడడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు ఏదైతే ముందుందో భవిష్యత్తు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ముందు భవిష్యత్తు కోసం మరి మేము ఖచ్చితంగా జీవనన్నకే ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. అది విన్న తర్వాత జీవనన్న ఎక్కడున్నా కానీ చాలా సంతోషపడడం జరుగుతుంది. కాబట్టి చెప్తున్నాం. ఎందుకు ఇదంతా మేము చెప్పడం జరుగుతుంది అని అంటే, అరవింద్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత 5 సంవత్సరాలలో 5 సార్లు కూడా జగిత్యాలకి రాలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రావడం జరుగుతుంది. పోనీ జగిత్యాలు వదిలేద్దాం, మరి కొరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ ఎక్కడైనా తిరిగిన దాఖలు ఉన్నాయా? ఏదైనా డెవలప్మెంట్ చేసిన దాఖలు ఉన్నాయా? ఎంపీ ఫండ్స్ తీసుకొచ్చి ఏమైనా చేసిన దాఖలు ఉన్నాయా? ఎంపీ గారు ఏమీ చేయలేరు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ తెలివి విజ్ఞానులు కాబట్టి వాళ్ళందరికీ తెలుస్తుంది ఎవరు ఏం చేసిరు, ఎవరు చేయగలుగుతారు, ఎవరు తెలియవాళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి మరి నిజామాబాద్లో ఆయన గెలిచిన పార్లమెంటు సభ్యుడిగా ఆయన గెలిచినప్పుడు నిజామాబాద్ స్మార్ట్ సిటీ చేసే అవకాశం ఆయనకు ఉందా లేదా? అలాగే మన జగిత్యాల నుంచి నిజామాబాద్ వరకు 4 లైన్ చేసే అవకాశం ఉండి కూడా ఆయన చేయలేకపోయాడు. పోనీ ఈ జగిత్యాలకి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చిండు, ఎన్ని కోట్ల నిధులు పెట్టడం జరిగింది? మరి ఏ నిధులు పెట్టలేడు ఇప్పటి వరకు. ఇంతవరకు జగిత్యాలని ఒక దశగా తీసుకెళ్దాము అనేది కూడా లేదు. మరి జీవనన్న నేను గెలిచిన తర్వాత ఇక్కడ నుంచి ఒక రైల్వే మనకి తిరుపతికి లేదు అని చెప్పేసి నేను వేస్తా అంటే దానికి కూడా వెటకారంగా ఇక్కడ కూర్చొని మొన్న చాయ్ పే చర్చ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి అసలు తిరుపతికి లైన్ ఎక్కడికి వేస్తారని పక్క వాళ్ళని అడగబట్టి, నువ్వు ఎంపీ ఎట్లా అయినవయ్యా? నీకు కనీసానికి లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి గెలుపుడు తెలియనప్పుడు మీరు ఎంపీ ఎట్లా అయ్యారు? మాకు అదే డౌట్ కొడుతుంది. అసలు మీరు ఎంపీ అయినప్పుడు మీకు అన్నీ తెలిసి ఉండాలి కదా, అసలు ఏది ఎట్లా అని చెప్పేసి. మీకు అది కూడా తెలియదు. కొన్ని ప్రజల కోసం ఏమైనా చేస్తారంటే అది చెయ్యరు. కొన్ని మేమేమైనా చేస్తామంటే మీరు చెయ్యనియరు. మీరు చేసిన డెవలప్మెంట్ ఎట్లుంది? మీ నాన్నగారు 1994లో ఒక బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్ ఇప్పటికి అట్లనే ఉంది. ప్లస్ మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బ్రిడ్జ్ కాదు కదా, కనీసం ఒక రోడ్డు కూడా వేయలేరు. మరి మీ ఘనత ఏమున్నది? మరి మా జీవనన్న చూసుకుంటే ఆర్ఎంపీ మినిస్టర్గా ఉన్నప్పుడు 50 రోడ్డు 40 ఫీట్లు ఉన్నది, 60 ఫీట్లు చేసింది జీవనన్నని. ఇప్పుడు నెక్స్ట్ గెలిచిన తర్వాత 100 ఫీట్లు చేస్తా అన్నది కూడా జీవనన్నని. ఆ తర్వాత బైపాస్ రోడ్ వేసింది కూడా జీవనన్నని. కొద్దిగా మీరు తెలుసుకొని మాట్లాడితే ఏదైనా బాగుంటుంది. తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడద్దు. ఈ డెవలప్మెంట్ విషయానికి వస్తే జీవన్ అనేది ఒక 5G బ్రెయిన్. సో దీని తర్వాత గెలిచిన తర్వాత ఏదైతుందో ఆయన
ఈ జగిత్యాల నుంచి నిజామాబాద్ పార్లమెంట్ వరకు ఏదైతే చేయగలుగుతారో 100 ఏండ్లు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నాను. ఈరోజు యువత ఏదైతున్నదో ప్రతి ఒక్కరు బీజేపీ అని అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు? పిల్లల్ని మారుస్తున్నారు. ఒక వ్యసనంలాగా తయారైపోయింది వాళ్ళకి. ఏంటిది మోడీ అని చెప్పేసి అంటున్నారు. దేశం కోసం ధర్మం కోసం అని పిల్లల్ని కొద్దిగా ప్రాబ్లం చేస్తున్నారు. దేశం కోసం ధర్మం కోసం ఉండడం తప్పు లేదు. మనం కూడా ఉన్నాం, మనం కూడా హిందువులమే, అందరం హిందువులమే. దేశం కోసం ధర్మం కోసం మనం కూడా ఉంటాం. కాకపోతే మనం జస్ట్ డెవలప్మెంట్ చూసుకుందాం. ఎవరు చేస్తున్నారు డెవలప్మెంట్? ఎవరి వల్ల అవుతుంది? గతంలో ఎవరి వల్ల అయింది, ఇప్పుడు నెక్స్ట్ ఎవరి వల్ల అవుతుంది? ఇది ఒక్కసారి యువత ఆలోచించాలి. అలాగే మోడీ గారి గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా, మరి మోడీ గారు మీరందరూ చదువుకున్న యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పటికీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక 3 నెలల లోపలనే 30,000 ఉద్యోగాల్ని భర్తీ చేసింది. మరి అది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత. మీరందరూ దయచేసి యువత ఆలోచించాలి. ఇంకా 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడంలో ఇప్పుడు ముందడుగు ఉన్నారు. ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత ఏదున్నా కానీ తర్వాత నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. ప్రతి ఒక్క యువత గుర్తించాలి. ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది. రాజకీయ భవిష్యత్తు మీ అందరి చేతుల్లో ఉన్నట్టే మీ భవిష్యత్తు కూడా మీ చేతులు. మీ తలరాతల్ని మీరే మార్చాలి. ఎందుకు అనంటే ఇవాళ మోడీ అనంటే మీరు దేశం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. ఏదో వ్యసనంలా ఉంది కానీ మీ భవిష్యత్తు మీరు ఆలోచించుకోవట్లేదు. దయచేసి యువతకు ఒకటే ఒక రిక్వెస్ట్, ఈసారి ఏదున్నా కానీ మీరు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వంకి సపోర్ట్ చేస్తే మీకు ఉద్యోగాలు కానీ మీకు ఎలాంటి ఉపాధి కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో మీకు అది అవుతుంది. కాబట్టి మేము చెప్పడం జరుగుతుంది. అలాగే మహిళా మూర్తులందరికీ కూడా ఒకటే ఇవాళ ఏవైతే 6 పథకాలు ఉన్నాయో 6 పథకాల నుంచి వెళ్ళి ఆల్రెడీ 4 పథకాలు అయిపోయినాయి. ఇంకా కొంతమందికి పెన్షన్స్ రావట్లేదు, అది ఇది కరెంటు బిల్లు కొంతమందికి రావట్లేదు. కొంచెం మంది ఎందుకు అని అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందమ్మా, దయచేసి అందరూ అర్థం చేయండి. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఎలక్షన్ కోడ్ తర్వాత అందరికీ రిలీజ్ అవుతుంది. ఇది మాత్రం దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఏదైతే ఉందో ఓటు అనేది మహిళా మూర్తుల హక్కు. ఈ మహిళలు రాత్రి డిసైడ్ అయిపోతారు ఎవరికి ఓటు వేయాలి అని చెప్పేసి. అందరూ డిసైడ్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవనన్నకు ఓటేయాలని అందరూ డిసైడ్ అయి ఉన్నారు. ఇది మాకు అర్థమైపోయింది. అందరు మహిళా మూర్తులకు చాలా చాలా థ్యాంక్స్. ఈ 2వ వార్డు ప్రజలందరూ కూడా అందరికీ సంతోషంగా వ్యక్తిగతం చేస్తున్నాం. మేము అందరికీ ఏదున్నా కానీ మీ సపోర్ట్ మాకు ఉండాలి. మేము ఏదున్నా కానీ మేము సేవకుల్లా మీ అందరికీ పనిచేస్తామని చెప్పేసి మేము మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. జీవనన్నకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.